ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందుకు పోతున్నాయని చెప్పి బడ్జెట్లోనే కాదు ప్రతి అంశంలో కూడా కలిసిమెలిసి ఈరోజు ఫెడరల్ స్టేట్ ఏదైతే ఉందో ఆ ఫెడరలిజంని సూచనగా ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ప్రతి 3వ శనివారం జరిగేటువంటి స్వచ్ఛ ఆంధ్ర, అదే రకంగా స్వర్ణ ఆంధ్ర, ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం. ఈరోజు పరిశుభ్రత ముఖ్యంగా ఈసారి మా ఎమ్మిగనూరులో అనుకోకుండా సడన్గా నేను హాస్పిటల్లో పెట్టి ఒక విజిట్ చేసి ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రని జరపాలని చెప్పి నేను అందుకే లోపలికి వెళ్ళినప్పుడు పేషెంట్లను అడగడం కానీ పరిశుభ్రత ఎట్లా ఉంది, బయోజెనిక్ వేస్ట్ ఏదైతే ఉందో ఎలా రకంగా తీసుకెళ్తున్నారు, ఈరోజు ఒక ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కానీ ఒక బయోమెట్రిక్ సిస్టమ్ కానీ పెట్టి ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు ప్రతి వేస్ట్ను కూడా బయోజెనిక్ వేస్ట్ను కూడా హాస్పిటల్లో పరిశుభ్రత కానీ బాత్రూమ్స్ కానీ శానిటేషన్ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు వైద్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గతంలో ఈ హాస్పిటల్ గురించి మాట్లాడినప్పుడు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు 50 పడకల ఆసుపత్రి చేస్తే మరీ దీన్ని 100 పడకల ఆసుపత్రి చేయడం, మన కూటమి ప్రభుత్వంలో దీన్ని ఓపెన్ చేయడం, మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు ఎక్విప్మెంటే కాదు పలు రకాల సమస్యలు. ఈ రోజుకి ఇంకా కాంపౌండ్ వాల్, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం గురించి మీకు చెప్పాలా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క అంశాన్ని కూడా ముందు తీసుకోక ఆ యొక్క పద్ధతి కానీ హాస్పిటల్ని రన్ చేసే విధానం కానీ ఏది కూడా ముందుకు తీసుకోక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కాంట్రాక్టర్లు ఈరోజు 19.8 కోట్లు ఈరోజు శాంక్షన్ చేసినటువంటి యొక్క బడ్జెట్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వినియోగించుకొని సగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వదిలేసిపోయినటువంటి పరిస్థితి. దీన్ని దశల వారీగా అన్ని సరిదిద్దుతూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు వైద్యం ముఖ్యంగా పేషెంట్ కేర్ కావచ్చు, వైద్యం కావచ్చు, క్రిటికల్ కేర్, నేను ఎప్పుడూ చెప్పేటువంటి క్రిటికల్ కేర్ మళ్ళీ రానున్న సభలో కూడా నేను వైద్యం మీద అదే రకంగా ఎమ్మిగనూరు సంబంధించిన విషయాల మీద కూడా నేను మాట్లాడబోతున్నా. దీంట్లో ముఖ్యంగా క్రిటికల్ కేర్, నేను క్రిటికల్ కేర్ అదే రకంగా ట్రామా కేర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మా ఎమ్మిగనూరుకి కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టెనెక్టే ప్లేస్ ఏదైతే ఇంజెక్షన్ ఉందో ఆ ఇంజెక్షన్ని ఉచితంగా ఇస్తూ 50,000 రూపాయలు హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి పేదవారిని అందరినీ బతికించేటువంటి పరిస్థితి, స్టేబుల్ చేసి ఈరోజు టెరిషియరీ యూనిట్కి పంపించేటువంటి పరిస్థితి. ఈరోజు చాలా గర్వంగా చెబుతున్నాం. దీన్ని ఉచితంగా ఇస్తూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పేదవారి తరఫున ఈ రకంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కావచ్చు, ప్రతి ఒక్క పేదవారు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారు ఎవరైనా కానీ అనారోగ్యంగా స్ట్రోక్తో వచ్చిన వ్యక్తులను ఈరోజు ఎమ్మిగనూరులో మన సిహెచ్సిలో స్టేబుల్ చేసి కాపాడేటువంటి పరిస్థితి టెనెక్టే ప్లేస్ ఇంజెక్షన్ 50,000 రూపాయలు ఉచితంగా ఇస్తూ ఈరోజు కాపాడడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ ఓల్డ్ బిల్డింగ్స్ని ఏం చేయాలా, ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్స్ని కూడా షెడ్ భోజనానికి కానీ కూర్చోవడానికి కానీ వెయిట్ చేయడానికి కానీ ఒక షెడ్ ఏర్పాటు చేయాలా. నేను గతంలో కూడా ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టి ఒక అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు, ఆదేశాలు ఏదైతే క్షేత్రస్థాయిలో జరపాల్సినటువంటి ఆ ప్రతిజ్ఞను కూడా పూర్తి చేసి లోపలిపై మళ్ళీ రివ్యూ చేసి ఈ యొక్క ఎమ్మిగనూరుకు సంబంధించినటువంటి మన హాస్పిటల్లో ఏదైతే పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా పేషెంట్ కేర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక భరోసా కల్పించి ఇక్కడికి వస్తే మా ప్రాణాలకు ఒక ధైర్యం, అదే రకంగా పేషెంట్స్ వచ్చినటువంటి వారికి వైద్యాన్ని ఇచ్చే విధంగా డాక్టర్లు అందరూ ఉన్నారని కల్పించే విధంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను కూడా వినియోగించుకునే ముందుకు పోవడం జరుగుతుంది.